రామాయణంలో కిష్కింధకాండలో 34 సర్గ. ఇక్కడ లక్ష్మణస్వామి సుగ్రీవుణ్ణి మందలించుట గురించి చెప్పబడింది. తమపత్రిహతం క్రుద్ధం ప్రవిష్టం పురుషర్షభం సుగ్రీవో లక్ష్మణం దృష్ట్వా బభూవా వ్యతితేంద్రియః. ఎదిరించటానికి వీలు కానటువంటి వాడు, అలాగే నరుల్లో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు కోపంతో సుగ్రీవుడు ఒక మందిరంలోకి వెళ్తుంటే అది చూసిన సుగ్రీవుడు నిశ్చేష్టుడైపోయాడు. అంటే ఏదైతే మత్తులో తుల్లుతూ అంతమందితో ఉన్నవాడు ఇప్పుడు ఒక్కసారిగా లక్ష్మణుడు ఆ మందిరంలోకి రాగానే ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నట్టుగా ఒక్కసారిగా అలా ఆగిపోయినట్టుగా ఉండిపోయాడు. క్రుద్ధం నిశ్వాసమానం తం ప్రదీప్తమివ తేజసా భ్రాతుర్వ్యసన సంతప్తం దృష్ట్వా దశరథాత్మజం. మహా తేజస్వి అయిన ఆ లక్ష్మణుడు శోకంలో మునిగిపోయి ఉన్న రాముణ్ణే తలుచుకుంటూ తప్పించిపోతూ ఇంకా కోపంతో నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. ఉత్పపాత హరిశ్రేష్ఠో హిత్వా సౌవర్ణమాసనం మహాన్ మహేంద్రస్య యథా స్వలంకృత ఇవ ధ్వజః. సుగ్రీవుడు ఒక్కసారి ఏదైతే ఇంత కోపంలో వస్తున్న లక్ష్మణుని చూసేసరికి కంగారులో ఇక్కడ కూర్చున్నదేమో బంగారు సింహాసనం మీద సకల ఆభరణాలతో ఉన్నాడు, స్త్రీమూర్తులందరితో కలిసి ఉన్నాడు. ఒక్కసారిగా ఎగిరి ఆ ఆసనం నుంచి ఎగిరి లేచాడు. ఇలా ఒక్కసారిగా ఎగిరి లెగటం ఎలా ఉంది అంటే చక్కగా అలంకరించుకున్న ఇంద్రుడి యొక్క ధ్వజాన్ని ఏదైతే ఆకాశం నుంచి జారి పడిపోతే ఎలా ఉందో అలా అనిపిస్తున్నాడు. ఉత్పపంతం అసుత్పూతి రూమ ప్రభృతయ స్త్రియ సుగ్రీవం గగనీ పూర్ణచంద్రం తారాగణ ఇవ. సుగ్రీవుడు ఎప్పుడైతే ఒకసారిగా ఆసనం నుంచి ఎగిరలా లేచి వచ్చాడో వెంటనే అతని పక్కనున్న స్త్రీమూర్తులందరూ రూమా తన భార్య అలాగే వీళ్ళందరూ కూడా ఎలా అయితే చంద్రుడు ఉదయించగానే తారకలన్నీ మనకి ఎలా అయితే కనిపిస్తాయో అలాగా ఈ సుగ్రీవుడి చుట్టూ వచ్చి వాళ్ళు కూడా చేరారు. సంరక్తనయనః శ్రీమాన్ విచచాలాకృతాంజలిః బభూవావస్థితస్తత్ర కల్పవృక్షో మహానివ. చక్కగా అలంకరించుకున్న ఆ సుగ్రీవుడు కన్నులు చూస్తే ఈ మత్తులో ఉండటం ద్వారా ఇంతలాగా వ్యసనాలకి లోబడిపోయిన కారణంగా కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి. అతడు చేతుల్లో అయితే దోసిల్లోకి తడబడుతూనే ఉన్నాడు, స్థిరంగా ఉండలేకపోతున్నాడు ఆ మత్తు కారణంగా. తలబడుతూనే ఆ లక్ష్మణుడికి దగ్గరగా సమీపంగా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఈ లక్ష్మణుడు ఎలా ఉన్నాడంటే చాలా స్థిరంగా కల్పవృక్షంలాగా కనపడుతున్నాడు. విధీయం సుగ్రీవం నారీ మధ్య గతం స్థితం అబ్రవిల్లక్ష్మణ క్రుద్ధ సతారం శశినం యథా. నక్షత్రాల మధ్యలో చంద్రుడిలాగా అంతమంది స్త్రీల మధ్యలో తన భార్య అయిన రూమాతో కలుపుకుని వాళ్ళ మధ్యలో సుగ్రీవుడు కనపడ్డాడు. ఆ సుగ్రీవుని కోపంతో చూస్తూ లక్ష్మణుడు ఇలా అంటున్నాడు. సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీ చ రాజా లోకే మహీయతే. సుగ్రీవ, ధైర్యశాలియు ఉత్తమ వంశాల్లో జన్మించిన వాడు, మెత్తని స్వభావం అంటే దయ బాగా ఉన్నవాడు, ఇంద్రియాల యొక్క నిగ్రహం కలిగిన వాడే, పైగా సత్యం మాట్లాడటం దానికే కట్టుబడి ఉండటం ఇట్లా సత్య వచనుడై ఉన్నవాడే ఈ లోకంలో రాజుగా గౌరవాలు ఆదరాలన్నీ కూడా అతనికి అర్హత ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ ఒక్క లక్షణం లేకపోయినా రాజుకి మర్యాద దక్కదు, గౌరవం కూడా దక్కదు. పదవి ఉంటే సరిపోద్ది, దానికి తగ్గట్టుగా మనం కూడా ఉన్నప్పుడు ఆ పదవికి మనకి కూడా ఆ గౌరవం అన్నది వస్తుంది. వచ్చినంతసేపు పట్టదు, ఆ పదవి కూడా మనకి పోతుంది. యస్తు రాజా స్థితో ధర్మే మిత్రానాం ఉపకారిణాం మిథ్య ప్రతిజ్ఞాం కురుతే కోనృషం సతరస్తతః. అధర్మపరుడు, ధర్మాన్ని పాటించనివాడు, అలాగే ఒకళ్ళ ద్వారా ఉపకారాన్ని పొంది వాళ్ళకి మాట ఇచ్చి మళ్ళీ తప్పినవాడు అయిన రాజు క్రూరాత్ముడుగానే పరిగణించబడతాడు. శతం అశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషః పురుషానృతే. అంటే ఈ అశ్వ విషయంలో కూడా అంటే ఏదైతే కొన్ని కొన్ని ఉదాహరణలు కొన్ని వాటికి పోల్చడానికి వీలుగా ఉంటాయి. కొంతమందికి కొన్ని దానం ఇస్తాం,
అలాగే ఈ గుర్రాన్ని దానం ఇస్తానని ఒక మాట పలికేసాం. పలికిన తర్వాత గుర్రానికి బదులు ఇంకో దాన్ని ఇస్తా అంటే కుదరదు. ఏది ఇచ్చా అంటే సత్యవచనుడు అని ఇంతకు ముందు చెప్పింది. గుర్రాన్ని దానం ఇస్తానని మాట ఇచ్చి దాని మాట తప్పితే అంటే ఒక గుర్రాన్నే ఇస్తా అన్నావు, ఆ మాట తప్పావు. దానికి ఫలితంగా మళ్ళీ అంటే ఒకదానికి ఇంతే చేశాను కదా! దానికి ప్రతిఫలం నాకు తప్పు ఇంతే అయితే దానికి ఇంతే శిక్ష అని అనుకోవటానికి కూడా కుదరదు. ఒక గుర్రాన్ని దానం ఇస్తానని మాట తప్పితే దానికి 100 గుర్రాలు చంపిన పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. శతం అశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషానృతే. అలాగే ఇప్పుడు కొన్ని కొన్ని చెయ్యటానికి ఎలా అయితే దానికి రెట్టింపు మనము పొందవలసి వస్తుంది. అలాగే గోమాత విషయంలో కూడా అసత్యానికి పాల్పడిన వాడికి మళ్ళీ అంటే ఒకటి గోవుని ఇస్తానన్నావు, అలా నువ్వు ఇవ్వకపోతే 1000 గోవుల్ని చంపిన పాపం కూడా చుట్టుముట్టుకుంటుంది. ఈ విధంగానే తోటి మనిషికి సహాయం చేస్తానని వాగ్దానం చేసి అది గనక తప్పితే గనక తనని తన బంధువుల్ని అందరినీ కూడా చంపిన వానితో సమానంగా మనకి అంత పాపం అంటుకుంటుంది. అందుకే దుర్గతులు అట్లాంటి వాళ్ళకి తప్పవు. ఒక పురుషోత్తముడైన శ్రీరాముడు చంద్రుడికి మాట ఇచ్చి అంటే ఇక్కడ మాట ఇవ్వటం దాన్ని మళ్ళీ నువ్వు తప్పితే గనక అంతా అని చెప్పి అలాంటిది ఉత్తముడికి మాటిచ్చి పైగా సహాయంలో ఉన్నవాడికి సహాయం చేస్తానని ఆశ కల్పించి దాన్ని మళ్ళీ నువ్వు తిరస్కరించడం అది ఇంకా మహాపాతకాలు చుట్టుకుంటుంది. అందుకే శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాటకి వాగ్దానానికి నువ్వు భంగం కలిగేలాగా చేసినందుకు సకల ప్రాణుల్ని కూడా చంపిన మహాపాతకానికి అంటుకుంటుంది. అందుకే రౌరవాది నరక యాతన అనుభవించక తప్పదు ఆ మాట గనక తప్పితే. పూర్వం కృతార్థో మిత్రాణం నా తత్ప్రతీకరోతి యః కృతజ్ఞః సర్వభూతానాం సవద్యః ప్లవగీశ్వరः. గీతోऽयं బ్రాహ్మణా శ్లోకः సర్వలోకాన్ నమస్కృతः దృష్ట్వా కృతజ్ఞం కృద్ధేన తం నిబోధ ప్లవంగమం. ఓ వానర రాజా, స్నేహితులకి సహాయం చేస్తే పైగా వాళ్ళ దగ్గర నుంచి ఉపకారాన్ని పొంది ఉండి నా కార్యాన్ని నేను చేయించేస్తున్నాను, నేను గట్టెక్కేశాను, తిరిగి వాళ్ళకి చెయ్యాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు చెయ్యకుండా ఉన్నవాడిని కృతజ్ఞుడు అంటారు. వాడిని వధించటానికి అర్హత కలిగి ఉన్నవాడుగానే భావించాలి. అంతేకాదు సకల జనుల పట్ల కూడా ఎప్పుడూ సౌహృద్యంతో ఉండాలి. అలా కాకుండా ఉన్నవాడికి అంతే పైగా ఈ చంపేది శిక్ష కూడా ఎలా ఏస్తారు అంటే అందరి ముందు వేస్తారు. ఎందుకు అందరి ముందు కొన్ని శిక్షలు అమలు పరుస్తారు అంటే, తప్పు చేసిన వాడే కాకుండా, ఆ తప్పు చేయాలన్న తలంపు ఉన్నవాడు కూడా చెయ్యటానికి సాహసించకూడదు. చేసేది నలుగురిలో ఎందుకు చెప్తున్నారు కొన్ని, ఎందుకు చేపిస్తున్నారు అంటే, ఇటువంటివి చెయ్యాలన్నా సరే, అక్కడ పడే శిక్ష కన్నా భయపడి అటువంటివి చెయ్యకుండా మనల్ని మనం వెనక్కి తీసుకోటానికి. ఎందుకంటే అనర్థాలకి మూలం అవుతున్న వాటిని మనం ఎప్పుడూ కూడా దూరంగానే ఉంచుకోవాలి. అందుకే ఇలా అందరి మధ్యలో కూడా అతన్ని చంపాలి. అందుకే తనకి మృత్యువే గతి. చేసిన మేలుని మర్చిపోయిన వాడిని కృతజ్ఞుడు. అందుకే అటువంటి వాడిని చూస్తే బ్రహ్మాది దేవుడు కూడా కోపంతోనే వాళ్ళు ఈ శ్లోకాన్ని అప్పుడు ప్రకటించారు. అందుకే దీన్ని సమస్త లోకాలు కూడా ఆదరించాల్సిందే. దానిని నువ్వు సరిగ్గా తెలుసుకో. అంటే ఇక్కడ బ్రహ్మహత్యకి పాల్పడిన వాడికి వీడికి పెద్ద తేడా లేదు అని చెప్తున్నారు. బ్రహ్మగ్ని చ సురాపి చ చోరే భగ్నవ్రతి తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞే నాస్తి నిష్కృతి. అంటే కొన్ని కొన్ని వాటికి ఉప మనకి దానికి ఇంకోటి ఏదో ప్రత్యామ్నాయంగా ఇది చేస్తే పోనీ దాన్ని సరిదిద్దుకోవచ్చు అని ఉంటుంది. కొన్ని వాటికి ఉండదు. అలాగే ఇక్కడ బ్రహ్మహత్యకి పాల్పడిన వానికి, అలాగే మద్యపానం మందు తాగిన వాడికి దొంగతనం, అలాగే వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్తాల ద్వారా పాపం నుంచి విముక్తి కలుగుతుందేమో కానీ సత్పురుషులు ఏం చెప్తున్నారంటే కృతజ్ఞుడికి మాత్రం ఆ పాపానికి విముక్తి లేదంటే బ్రహ్మహత్య అన్నిటికన్నా పెద్ద పాపం అంటారు. అలాంటిది దానికన్నా విముక్తి కలుగుతుందేమో గానీ, స్నేహితుడికి గనక నువ్వు ద్రోహం చేస్తే, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు లాభం పొంది, వాళ్ళకి చెయ్యవలసిన వాగ్దానాన్ని నువ్వు తిరస్కరించి ఎప్పుడైతే చేస్తావో, వాళ్ళకి విముక్తి కలగనే కలగదు. అనార్యస్తం కృతజ్ఞశ్చ మిథ్యావాది చ వానర
పూర్వం కృతార్థో రామస్య న తత్ ప్రతికరోషియత్. అందుకే ఓ వానర, నువ్వు నీచుడు, పైగా కృతజ్ఞుడు. ఎందుకంటే లాభం పొందావు, నువ్వు భోగాల మధ్యలో ఉండిపోయావు కానీ చేయవలసిన కార్యాన్ని మర్చిపోయావు. అందుకే నువ్వు అసత్యవాదివి, నువ్వు అబద్ధం చెప్పావు, ఎందుకంటే దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు. శ్రీరాముడు సహాయాన్ని పొందేశావు, నీ పని నువ్వు నెరవేర్చేసుకున్నావు. ఇంతవరకు దానికి నువ్వు చెయ్యవలసిన సమయం ఆసన్నమైన దాని తలంపు కూడా లేకుండా ఉంది నీ మదిలో. నను నామా కృతార్థేన త్వయా రామస్య వానర సీతాయా మార్గనే యత్నః కర్తవ్యః కృతమిచ్చతాం. నీ కొరకు నీ కోరిక నెరవేర్చిన ఆ రాముడికి కార్యం చెయ్యాలి, ఇప్పుడు ప్రత్యుపకారం చెయ్యవలసిన తలంపు కూడా నీకు లేదే. సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమానికి నువ్వు పూనుకోలేదు కదా. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రమః నత్వాం రామో విజానీతి సత్వం మండుకరావినం. ఓ సుగ్రీవ, నువ్వు అంటే నిజంగా మనస్ఫూర్తిగా ఒక వాగ్దానం చేస్తే ఆ మనసు అన్నది అది చేసేదాకా కూడా దాని మీదే ఉంటుంది. ఏదో నోటి మాటగా కొన్ని చెప్పినప్పుడు ప్రమాణాలు ఎలా ఉంటాయంటే, నోటితో చెప్పా నా చెవు దాకా వినపడలేదన్నట్టుగా దాని మీద అసలు ధ్యాసే ఉండదు. నువ్వు అందుకే తప్పుడు వాగ్దానం చేసే ఉన్నావు, అందుకే నువ్వు దాని మీద ఏమీ చూపించట్లేదు. ఈ ప్రమాణానికి కట్టుబడి నువ్వు ఉండలేదు, అందుకే తుచ్చమైన భోగాల్లో పడిపోయావు. నువ్వు ఎలా అయితే కప్పల ధ్వని చేయునట్టి పాము అంటే వంచకుడవి. ఇక్కడ వంచకుడు అని చెప్పేది ఎందుకు అంటే, నీ లాభం పొందేదాకా ఒక తీరుగా ఉంటారు, ఆ లాభం పొందేసిన తర్వాత మళ్ళీ ఈ లాభం పొందడానికి వాళ్ళకి ఒక మాట ఇచ్చుంటారు. వీళ్ళదైతే అయిపోయింది కాబట్టి అవతల వాళ్ళకి చేయాల్సింది వచ్చినప్పుడు దాన్ని విస్మరించేస్తారు, దాన్ని ఇంకా పట్టించుకోరు. ఎందుకంటే లాభం పొందటానికే ఆశ్రయించి ఉన్నారు. కపటం, వంచకులు, మోసగాళ్ళు అంటారు. మహాభాగేన రామేణ పాపః కరుణవిధిన హరీనాం ప్రాపితో రాజ్యం త్వం ధునాత్మ మహాత్మనా. అంటే ఇక్కడ పాము కప్ప అని చెప్పేది ఎందుకంటే, పాము కప్పని పట్టుకుంది, కాకపోతే బెకబెక శబ్దం వినిపించినప్పుడు మనకి కప్పే చేస్తుంది శబ్దం అని అనుకుంటాం మనం. కాకపోతే వాస్తవానికి ఏంటి, ఇది పాము పట్టుకోవటం ద్వారా శబ్దం చేస్తుంది, దాని ఆధీనంలోకి ఇది వెళ్ళిపోయింది. వినిపించేటప్పుడు మనకి కప్ప శబ్దమే వినిపిస్తుంది, ఆ ధ్వనిని. అందుకే ఇక్కడ నువ్వు కప్ప ధ్వని విని మనం ఎలా అయితే అది కప్ప అని అనుకున్నాం, కానీ పాము. అందుకే ఇక్కడ నువ్వు వంచకుడు అని శ్రీరాముడు తలంచుకోలేదు. ఓ సుగ్రీవ, నువ్వు దురాత్ముడివి, మహాపాపివి. అయినా సరే మహాత్ముడు, సకల సద్గుణాలు సంపన్నంగా ఉన్నవాడైన దయా హృదయం కలిగినవాడైన శ్రీరాముడు అనుగ్రహం వలన ఈ వానర రాజ్యాన్ని దక్కించుకున్నావు సుమ, అది గుర్తుపెట్టుకో. అంటే నువ్వు చెయ్యవలసిన పని మర్చిపోయినప్పటికి కూడా ఇది నీకు లభించటానికి కారణం అన్నదన్న ఒక గుర్తు రావాలి కదా, స్పృహ ఉండాలి కదా. అంటే భోగాలలో బానిసైపోతున్నావు, ఈ భోగానికి మూలం ఏంటి, ఎవరి వల్ల వచ్చింది అదన్నా గుర్తుండాలి కదా. కృతం చేన్నాభిజానీషి రామస్య క్లిష్టకర్మణః సద్యస్త్వం నిశతేర్బాణి హతో ద్రక్షసి వాలినాం న చ సంకోచితస్పందా येन वाली हतो गतः సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాః. శ్రీరాముడు ఎంతటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగిన సత్తా ఉన్నవాడు. ఆ స్వామి చేసిన మేలు కారణంగానే నువ్వు అనుభవిస్తున్నావు, కానీ నువ్వు అవి విస్మరించావు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఆ స్వామి యొక్క వాడైన బాణాలకి ఆహుతైపోయిన నీ అన్నను ఒక్కసారి గుర్తు చేసుకో, ఎవరు తొలగటం ద్వారా నీకు ఇవి లభించాయో. ఆ తొలగించిన వాడు ఎవ్వడు. సుగ్రీవ, వాలి వెళ్ళిపోయిన మార్గం ఇంకా ముయ్యబడలేదంటే ఆ గతి నీకు కూడా కలుగుతుంది. అందుకని ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండటం. అది కాకపోతే నీ అన్న వెళ్ళిన దారినే నువ్వు కూడా వెళ్తావు, అది నీకు దిక్కవుతుంది, అది గుర్తుపెట్టుకో. నానూనమిష్వాకు వరస్య కార్ముకచ్యుతాన్ శరాన్ పశ్యసి వజ్రసన్నిభాన్ తతః సుఖం నామ నిషేవసే సుఖీ న రామకార్యం మనసా ఆప్యవేక్షసి. ఇష్వాకు వంశంలో శ్రేష్ఠుడైన శ్రీరాముడి యొక్క ధనుస్సు నుంచి ప్రయోగించబడిన
వజ్రాలతో సమానమైన బాణములు, దాని తీవ్రత ఇంతవరకు నువ్వు రుచి చూడలేదు. అంటే అది వేరే వీళ్ళ మీద ప్రయోగిస్తుంటే చూసి ఆ భోగాన్ని అనుభవిస్తున్నావు. కాకపోతే ఆ రుచి గనక నీకు తగిలితే, నువ్వు గనక అనుభవించే ఈ సుఖాలన్నీ శాశ్వతం అని అనుకుంటున్నామేమో. అందుకే శ్రీరాముడొక్క కార్యం చేస్తే ఇవి నీకు శాశ్వతం. అది గనక నువ్వు మాట తప్పి సీత అన్వేషణ చెయ్యకపోతే, అది నువ్వు మనసులో బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు అంటే, నీ అన్నకు కలిగిన గతే నీకు కలుగుతుంది. మాట తప్పకు. రాముడొక్క కార్యమైన సీత అన్వేషణని మనసులో గూడా గుర్తుపెట్టుకోలేదు. మనసులో గనుక గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే, ఎప్పుడో ఒకప్పుడు దాని పట్ల మనం కాస్త కృషి చేస్తాం. అది చెయ్యాలి అని ఆ గుర్తుంటుంది. కానీ భోగాల మత్తులో పడిపోయి అన్నీ విస్మరించిన కారణంగా నువ్వు చెయ్యాలి అని అనుకోవటం కూడా లేదు. ఎందుకంటే మనసులో ఆ తలంపే లేని కారణంగా నువ్వు ఇలా ఉన్నావు. రామకార్యం చెయ్యకపోతే, ఆ ప్రతిజ్ఞకు నువ్వు కట్టుబడి ఉండకపోతే నీవన్ అన్నకి పట్టిన గతే నీకు కూడా పడుతుందని గుర్తుంచుకో అని మళ్ళీ హెచ్చరించాడు లక్ష్మణుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 34 సర్గ సంపూర్ణం.